వెల్కమ్ బ్యాక్. విజయవాడలో అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ కేసినేని చిన్ని. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 5,000 వినాయక మండపాలు ఏర్పాటు చేశారని తెలిపారు. విజయవాడలో హైదరాబాద్కు ధీటుగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. మండపాలకు ఉచిత విద్యుత్తును కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. విజయవాడలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం ఐ న్యూస్ కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి భారీ 72 అడుగుల వినాయక విగ్రహానికి తొలి పూజ చేశారు ఎంపీ కేసినేని చిన్ని దంపతులు. ప్రస్తుతం ఈ వినాయక విగ్రహానికి సంబంధించి ప్రతి ఏటా కూడా 72 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎకో ఫ్రెండ్లీ గణేష్ను పూజించడం అనేది మన ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనతోటి ఎంపీ కేసినేని చిన్ని ఉన్నారు. సార్, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. తొలి పూజ చేశారు. విజయవాడలో వర్షం పడుతోంది ఒకవైపు, విఘ్నాధిపతి అయిన వినాయకుని పూజ ఏం కోరుతున్నారు? ముందుగా అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. తొలి పూజ ఇక్కడ చేయటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా గత సంవత్సరంలో కూడా ఇదే సమయంలో కొంచెం వరదలు వచ్చినాయి. అయినా కూడా తండోపతండాలుగా భక్తులు వచ్చి ఇక్కడ గణేశుని దర్శించుకున్నారు. అదేవిధంగా ఇవాళ కూడా భారీ వర్షంలో కూడా ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా 72 అడుగుల గణేశుని ఇక్కడ స్థాపించి ఆ స్వామివారికి చక్కటి పూజలు అర్పించి, అది కూడా ఒక ఎకో ఫ్రెండ్లీ గణేశుని ఏర్పాటు చేయడం ఒక ఛాలెంజ్గా కూడుకున్న విషయం. అది 72 అడుగులు అంటే భారీ ఎత్తున ఖైరతాబాద్ ఎప్పుడో చెప్పుకునేవాళ్ళం. అటువంటి హిస్టరీని విజయవాడలో రిపీట్ చేస్తుంది. గత 7 సంవత్సరాల నుంచి డూండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా. వారిని ముందుంచి నడిపిస్తున్న సంఘ సభ్యులకి, ముఖ్యంగా డూండి రాకేష్కి విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక వచ్చే విధంగా విజయవాడ నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆ గణనాథుని ముందు పూజ చేసుకుంటూ నాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడ నగర ప్రజల తరఫున వారిని ముందు పూజ చేయటం విజయవాడ నగర ప్రజల వాసిగా, నగర ప్రజల ప్రతినిధిగా నాకు గర్వంగా ఫీల్ అవుతుంది. గత ప్రభుత్వం ఏ రోజు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని సరిగ్గా ఎంకరేజ్ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మేము తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. ఇదనే కాదు, ఏ రిలీజియస్ ప్రోగ్రామ్ అయినా మేము ఎంకరేజ్ చేస్తాం. తప్పకుండా ఇంకొక 2-3 సంవత్సరాల్లో విజయవాడ హైదరాబాదు నగరానికి ధీటుగా, హైదరాబాద్ నగరం వైశాల్యం ఎంత, హైదరాబాద్ నగరం యొక్క ఇదెంత, దాంట్లో 10% లేని విజయవాడ నగరంలో 4,800 విగ్రహాలు ఇప్పటికే ఉన్నాయంటే ఆల్రెడీ మేము దాటాం. తప్పకుండా మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడలేదు. ఎక్కడ కూడా ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష్ నాథుడినే వాడుతున్నాం. అక్కడ అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడతారు. అట్లా అయితే ఇంకెన్నో మండపాలు వస్తాయి. ఇది మొత్తంగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో దానికి ఏదైతే 72 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడంతో పాటుగా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 4,800 మండపాలు పెట్టి ఏదైతే హైదరాబాద్ నగరంకి ధీటుగా ఈ వినాయక పండుగను చేసుకుంటున్నాము. ప్రతి ఏటా కూడా వినాయక చవితి విగ్రహాలకి సంబంధించినటువంటి ఏర్పాటు కావచ్చు, అలాగే దూండి సేవా సమితి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఎటువంటి అడ్డంకి వచ్చినా కూడా ప్రతి ఏటా ఈ వినాయకుని స్థాపించడము, అలాగే పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది తొలి పూజ నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఎంపీ కేసినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.